హలో గైస్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ గా ఉన్నా అండ్ మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఫైనల్ గా అయితే ఇవాళ నేను సెలూన్ కి అయితే వచ్చేసిన. నా జుట్టు మొత్తం డాండ్రఫ్ తో మొత్తం నిండిపోయింది. ఎన్ని ట్రై చేసినో నాకే తెలియదు. హోమ్ రెమెడీస్ అని, ప్రోడక్ట్స్ అని, అసలు ఎంత ట్రై చేసినా కూడా ఆ డాండ్రఫ్ 1-2 డేస్ మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రొటీన్ అట్లనే ఉంది. నాకైతే ఈ డాండ్రఫ్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ డాండ్రఫ్ వచ్చి మొత్తం హెయిర్ అంతా ఖరాబ్ అయిపోయింది. దాంతో పాటు ఆ డాండ్రఫ్ మొత్తం మొహం మీద పడి మొహం కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇంకా వీటన్నిటికీ సొల్యూషన్ హెయిర్ స్పా ఒకటే అనేసి ఫిక్స్ అయిపోయి ఇంకా అది చేపించుకోవడానికి అయితే వచ్చేసిన. వీళ్ళైతే డాండ్రఫ్ మొత్తం క్లీన్ చేయడానికి ఏదో మెషిన్ యూజ్ చేస్తున్నారు. మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ డాండ్రఫ్ అయితే. వాళ్ళు డాండ్రఫ్ రిమూవ్ చేస్తుంటే ఫుల్ షాక్ అయిపోయినా. నా మీద ఉన్న బ్లాక్ కవర్ మీద మొత్తం డాండ్రఫే. అసలు ఎంత షేమ్ అనిపించిందో. వామ్మో, అంతగానం తీసిరు. తీస్తున్నా కొద్దీ వస్తుంది. నాతో పాటు వాళ్ళు కూడా పర్షన్ అయిపోయారు. వామ్మో, ఇదేం డాండ్రఫ్ మేడం అనేసి. నేనేమో పిచ్చిగా ఆయిల్ పెట్టేదాన్ని. డాండ్రఫ్ ఉన్నోళ్ళు అసలు ఆయిలే పెట్టొద్దంట. నేనైతే మొత్తం ఓవర్ నైట్ మంచిగా పడుకునేటప్పుడు ఆయిల్ పెట్టేసి అట్లా పడుకునేదాన్ని అనమాట. సో అట్లా అస్సలు చేయొద్దంట. ఇంకా డాండ్రఫ్ మొత్తం తీసేసిన తర్వాతకి వాష్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఒకసారి నా అవతారం చూడండి ఎట్లుందో. నాకే నవ్వు వచ్చింది చూసుకొని. మంచిగా హెయిర్ ని వాష్ చేసిన తర్వాతకి ఇప్పుడు లేయర్స్ గా తీస్తుంది. అన్ని హెయిర్ అంతా సపరేట్ గా చేస్తుంది హెయిర్ స్పా మొత్తం అప్లై చేయడానికి. సో ఆల్రెడీ హెయిర్ స్పా అనేది తీసి పక్కన రెడీగా పెట్టింది. నేనైతే మంచిగా ఇంట్లోనే చేసేసుకుందాం అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతకి తెలిసింది వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ లేకపోతే మెషిన్స్ కానీ అవన్నీ మన దగ్గర ఉండవు. అంత ఎఫర్ట్ పెట్టలేము కూడా. హెయిర్ స్పా పెట్టిన తర్వాతకి మసాజ్ చేసింది. అబ్బబ్బబ్బా, సూపర్ చేసింది. అసలు మామూలుగా లేదు. నాకున్న హెడేక్ గానీ, ఒకవేళ హెడేక్ ఉండిపోతే మాత్రం దెబ్బకి హెడేక్ అంతా ఎగిరిపోయేది. ఆ లెవెల్‌లో చేసిందనమాట. సో చాలా రిలీఫ్‌గా అనిపించింది నాకైతే. ఇంకా హెయిర్ స్పా మెషిన్ అయితే పెట్టేసిర్రు మొత్తానికి. నేను మూవీస్‌లో అట్లా చూడడమే, రీల్స్‌లో అట్లా చూడడమే గానీ నేనెప్పుడు పెట్టించుకోలేదు. ఇది పెట్టగానే మిర్రర్‌లో చూసుకొని నేనెంత నవ్వుకున్నానో, కానీ ఆ క్లిప్ యాడ్ చేయలేదు. మస్తు అంటే మస్తు నవ్వొచ్చింది. ఫైనల్ లుక్ అయితే అదిరిపోయింది కదా! అసలు నా గడ్డి జుట్టేనా ఇంత బాగొచ్చింది అనేసి నేనే షాక్ అయిపోయాను. అసలు ఎంత నచ్చిందో నాకైతే. సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఇంతకుముందు స్టెప్ కట్ చేయించిన జుట్టు మొత్తం వాళ్ళు తీసేసిర్రు. అంటే మొత్తం కట్ చేసింది ఆమె అయితే. ఈసారి కూడా దొబ్బుద్దేమో అనుకున్నా. లేయర్ కట్ చేపించిన ఫైనల్‌గా. సో ఫైనల్‌గా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.